మొదట చిన్న దోమకాటులా అనిపించి తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి దారి తీసే ఒక ప్రాణాంతక వ్యాధి. దీనికి సాధారణ యాంటీబయాటిక్స్ తో సులువుగా నయం చేయవచ్చు, కానీ ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అదే స్క్రబ్ టైఫస్. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 1500 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధికి కారణం ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఒకే ఒక్క హెచ్చరిక గుర్తుతో ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకోండి. ఇలాంటి అత్యవసర నమ్మకమైన ఆరోగ్య సమాచారాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. స్క్రబ్ టైఫస్ అనేది ఒక రకమైన వైరస్ కాదు, బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. దీనికి కారణమైన బ్యాక్టీరియా పేరు ఒరియంటియా. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి అసలు వ్యాపించదు. ఇది కేవలం చిన్న కీటకాల ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. అవేమిటంటే చిక్కర్ మైట్స్ లేదా నల్లిని పోలిన కీటకాలు. ఈ మైట్స్ అడవుల్లో పొదలలో తిరిగే ఎలుకలు లేదా చిన్న క్షీరదాల పైన ఉంటాయి. మైట్ యొక్క లార్వా దశ మాత్రమే మనుషులను కాటు వేయగలదు. ఈ లార్వా కాటు వేసినప్పుడు దాని ద్వారా ఆ ఒరియంటియా బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి సాధారణ వేసవి మరియు వర్షాకాల చివరిలో, శీతాకాల ప్రారంభంలో ఎక్కువగా కనిపిస్తుంది. స్క్రబ్ టైఫస్ అనేది కొన్ని ప్రాంతాలలోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. దీనికి సాధారణంగా బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దట్టమైన వృక్ష సంపద, పొదలు, పొలాలు మరియు వ్యవసాయ ప్రాంతాలలో దీనికి ప్రాబల్యం చాలా ఎక్కువ. ఏపీలో ముఖ్యంగా చిత్తూరు, కాకినాడ, విశాఖ వంటి గ్రామీణ ప్రాంతాలలో, పచ్చదనం అధికంగా ఉన్న ప్రాంతాలలో దీని కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ బ్యాక్టీరియాను మేసే మైట్స్ పుట్టిగా ఉన్న గడ్డి, చెత్తా చెదారం పొదలలో పెరుగుతాయి. కాబట్టి పొలాలలో, తోటల్లో లేదా దట్టమైన గడ్డి ఉన్న చోట పనిచేసేటప్పుడు పొడవాటి స్లీవ్స్ షర్ట్లను, పొడవాటి ప్యాంట్లను ధరించాలి. ప్యాంట్ చివర్లను సాక్స్లలోకి మడవడం ఉత్తమం. చర్మంపై, బట్టలపై డిఇటి వంటి రసాయనాలు ఉన్న కీటక నిరోధక లేపనాలను ఉపయోగించాలి. పొలాల చుట్టూ, నివాసాల చుట్టూ చెత్తా చెదారం, అనవసరమైన పొదలను లేకుండా శుభ్రంగా ఉంచాలి. ఎలుకల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. పచ్చని ప్రాంతాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత బట్టలను వేడి నీటిలో ఉతికి శుభ్రంగా ఉంచుకోండి. మైట్ కాటు వేసిన తర్వాత సుమారు 6 నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ లక్షణాలు సాధారణ ఫ్లూ లేదా జ్వరం లాగా ఉంటాయి, కాబట్టి వీటిని తరచూ గుర్తించడంలో ఆలస్యం చేయకండి. దీని ప్రధాన లక్షణాలు అధిక జ్వరం, ఒక్కసారిగా 104 వరకు జ్వరం రావడం, తలనొప్పి మరియు ఒళ్ళు నొప్పులు, శరీరంపై దద్దుర్లు. స్క్రబ్ టైఫస్ ను ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడే అత్యంత కీలకమైన ప్రధానమైన లక్షణం ఎస్చార్జ్. ఇది మైట్ కాట్ వేసిన చోట ఏర్పడే నొప్పి లేని నల్లటి బొగ్గు లాంటి మచ్చ లేదా పొక్కు. చుట్టూ ఎరుపు రంగులో, మధ్యలో గట్టిగా నల్లటి పొలుసుగా ఉంటుంది. ఇది సాధారణంగా చర్మం మడతలు ఉండే ప్రాంతాలలో, గజ్జలు, సంకలు, నడుము భాగాలలో ఉంటాయి, లేదా కీటకాలు తేలికగా కాటు వేయగలిగే శరీర భాగంలో కనిపిస్తాయి. ఎవరైనా దట్టమైన ప్రాంతాల నుంచి వచ్చిన తరువాత ఈ లక్షణాలతో పాటు జ్వరం వస్తే వారి చర్మం పైన ఏమైనా కరిచిన కాట్లు లేదా నల్లటి మచ్చలు ఉన్నాయో లేదో చూడాలి. అలా ఎక్కడైనా ఉంటే అది దాదాపు స్క్రబ్ టైఫస్ అని నిర్ధారించుకోవచ్చు. స్క్రబ్ టైఫస్ ప్రాణాంతకమైనదిగా మారడానికి కారణం దీనికి సరైన సమయంలో చికిత్స అందకపోవడమే. చికిత్స ఆలస్యం అయితే బ్యాక్టీరియా శరీరంలోని ముఖ్యమైన అవయవాలను, ఊపిరితిత్తులు, గుండె, మెదడుకు వ్యాపించి మల్టీ సిస్టమ్ డిఫెక్షన్ లేదా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు దారి తీయవచ్చు. స్క్రబ్ టైఫస్ కు చికిత్స చాలా సులభం మరియు సమర్థవంతమైనది. ఇది కేవలం కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ద్వారా నయం అవుతుంది. స్క్రబ్ టైఫస్ కు ప్రామాణికంగా ఉపయోగించే అత్యంత ప్రభావవంతమైన మందు డాక్సీసైక్లిన్. జ్వరం వచ్చిన, ఎస్చార్జ్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. సరైన రోగ నిర్ధారణ తగ్గించవచ్చు. ఇది కేవలం 1 లేదా 2 రోజుల్లోనే రోగి పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ముందుగా గుర్తించడం, వెంటనే చికిత్స ప్రారంభించడం, ఇదే స్క్రబ్ టైఫస్ నుంచి ప్రాణాలు రక్షించుకునే మార్గం. స్క్రబ్ టైఫస్ అనేది భయపడాల్సిన వ్యాధి కాదు, కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. ఇది నివారించదగిన మరియు నయం చేయదగినది. మీరు గ్రామీణ వ్యవసాయ ప్రాంతాలలో నివసిస్తున్నట్లయితే లేదా పనిచేస్తున్నట్లయితే నివారణ చర్యలను పాటించండి. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు జ్వరం దీర్ఘకాలంగా ఉంటే దయచేసి మీ శరీరంలోని ప్రతి అంగుళాన్ని ఎస్చార్జ్ చేయండి. ఈ కీలకమైన నల్లటి మచ్చలను గుర్తించడం ద్వారా సరైన సమయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చు. మీ ఆరోగ్యం, మీ సమాజం యొక్క ఆరోగ్యం మనందరి బాధ్యత. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి వెంటనే షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, తొందరగా గుర్తించండి, ప్రాణాలను కాపాడుకోండి. ధన్యవాదాలు.